ఈ షార్ట్ వల్ల డెఫినెట్ గా నన్ను కొంతమంది హేట్ చేస్తారు, అసహించుకుంటారు. బట్ దెన్ ఈ విషయం పైన మనం మాట్లాడాల్సిందే. రీసెంట్ గా నా ప్రెగ్నెన్సీ స్కాన్ కోసం నేను హాస్పిటల్ కి వెళ్ళాను. ఆబ్వియస్లీ నాతో పాటు చాలా మంది స్కాన్ కోసం వచ్చుండే. అందులో ఒక జంట, కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కోసం వచ్చారు. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళ ఫేస్ లో ఒక రేంజ్ లో ఎక్సైట్మెంట్, మెయిన్లీ కాబోయే తల్లి మొహంలో ఫస్ట్ టైం నేను బిడ్డను చూడబోతున్నాను, తన హార్ట్ బీట్ వినబోతున్నాను అన్న ఎక్సైట్మెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనా అబ్బాయి వాళ్ళ అమ్మనా తెలీదు. వాళ్ళ టర్న్ వచ్చిన వెంటనే ఆ అమ్మాయి ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఎందుకంటే అబ్బాయి అంటే వాళ్ళ హస్బెండ్ తనతో పాటు లోపల వెళ్లకుండా వాళ్ళ అమ్మని పంపించారు. ఇప్పుడు ఆ అమ్మ వచ్చేసి అబ్బాయి వాళ్ళ అమ్మ. అది ఆ అమ్మాయి మొహం చూసిన వెంటనే అర్థమైపోయింది. బికాస్ తను ఆ మూమెంట్ వాళ్ళ హస్బెండ్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంది, వాళ్ళ హస్బెండ్ తో ఆ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంది. బట్ దెన్ అబ్బాయి ఏం చేశాడు, తను వెళ్లకుండా వాళ్ళ అమ్మని పంపించేశాడు. అండ్ పంపించిన వెంటనే చాలా గర్వంగా నేను మా అమ్మని తనతో పాటు పంపిస్తున్నాను అన్న గర్వంతో అలా వచ్చి కూర్చొని తన తల వెనకాల 2 చేతులు పెట్టుకుని అలా రిలాక్స్ అవుతుంటే చూసి నాకే ఇదేంట్రా నాయన, అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ తో వెళ్ళాలని ఉంది. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, అమ్మాయి వాళ్ళ అత్తగారితో ఎంత కంఫర్టబుల్ ఉన్నా, ఎంత క్లోజ్ ఉన్నా, కొన్ని మూమెంట్స్, కొన్ని విషయాలు హస్బెండ్ వైఫ్ మధ్యలోనే ఉంటుంది. అండ్ అమ్మాయి హస్బెండ్ తో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంది. అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది నేను మా హస్బెండ్ తో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటుంది. ఆ మూమెంట్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. చాలా మంది హస్బెండ్స్ ఏం చేస్తారంటే, నేను మా అమ్మని పంపించాను, మా అమ్మని చూసుకుంటారు, మా అమ్మ ఉంది కదా, మా అమ్మ అంటారు, మా అమ్మకి చెప్పు, మా అమ్మకి చేయి అని చెప్పి. అలా కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్. ఫస్ట్ నీ ప్రెసెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు చూసిన వెంటనే అర్థమైంది, ఇలాంటి మగవాళ్ళు ఎంత మంది ఉంటారు అంటే వాళ్ళకి ఫీలింగ్స్ లేవా, వాళ్ళు చూసుకోకూడదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకూడదా అంటే డెఫినెట్ గా మీ అమ్మ ఎక్స్పీరియన్స్ చేయాలి, మా అమ్మ ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఫస్ట్ మనం ఇద్దరం యాజ్ అ కపుల్ కొన్ని మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ టు లివ్ ద మూమెంట్ ఫర్ అస్ ఫస్ట్. ఆ తర్వాత మన పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి దాంట్లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అలా ప్రెషర్ చేయడం మంచిది కాదు. ఇది నేను చెప్తుంది ఇద్దరికి, అమ్మాయిలకి యాజ్ వెల్ యాజ్ అబ్బాయిలకి. ఐ నో వి లవ్ అవర్ పేరెంట్స్ ఇమ్మెన్స్లీ, బట్ దెన్ కొన్ని విషయాలు మనం మన పార్ట్నర్స్ తో ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని బ్యూటీ బయటకు వస్తుంది. సో లెట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ దిస్. మెయిన్లీ మీ పార్ట్నర్స్ కి ఒకవేళ మీతో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందంటే డోంట్ ఫోర్స్ దెమ్ విత్ యువర్ పేరెంట్స్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ దట్ మూమెంట్ విత్ యూ. ఒకవేళ అమ్మాయికి వాళ్ళ అమ్మతో కంఫర్ట్ ఉందంటే వాళ్ళ అమ్మతో ఆ కంఫర్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. మీ అమ్మని వాళ్ళతో ఫోర్స్ చేయకండి. అలాగే ఒకవేళ మీ హస్బెండ్ మీ అమ్మతో కంఫర్టబుల్ లేదంటే లెట్ దట్ మూమెంట్ బి జస్ట్ ఫర్ ద టూ ఆఫ్ యూ. మీ మదర్ ని వాళ్ళ మదర్ ని ఇద్దరిని ఆ మూమెంట్ నుంచి దూరంగా పెట్టండి. మీ అమ్మని ఇన్వాల్వ్ చేస్తున్నాను కదా, మా అమ్మని కూడా ఇన్వాల్వ్ చేస్తాను, అలా కాదు. ఇట్స్ నాట్ అ కాంపిటీషన్. యూ బోత్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్ అండ్ ఎప్పుడు కలిసి ఉండాలి. ట్రై టు రెస్పెక్ట్ దాట్, ట్రై టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్. అండ్ మెయిన్లీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆ మూమెంట్ ని డెఫినెట్ గా వాళ్ళ హస్బెండ్ తో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. ఈ వీడియోని కుదిరినంత వరకు మీ హస్బెండ్స్ తో షేర్ చేయండి, లేదా మీ బ్రదర్స్ తో ఉన్న మగ వాళ్ళందరితో షేర్ చేయండి. పర్లేదు, వాళ్ళు హేట్ చేసినా పర్లేదు, వాళ్ళకి ఈ విషయం తెలియాలి.